అల్పులు అంటున్నారు, ఘనులు అంటున్నారు. ఇది మోసము, వంచన అంటున్నాడు దేవుడు ప్రవక్త ద్వారా. అలాగంటూ కూర్చుంటే పైకి ఏదో మభ్యపెట్టినట్లే వస్తుంది, కానీ వారికి అసలైన సమాధానము కలుగుటలేదు అని. ఆ తరువాత ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ వంచకులు. ప్రవక్తలంటే దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉండి దేవుని ఉద్దేశమును గ్రహించి దేవుని స్వరాన్ని విని ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే దేవుని పక్షముగా ప్రవచనాలు చెప్పి ఇలాగ జరగబోతుంది, ఇలాగ జరుగుతుంది, లేక ఈ విషయంలో మరి మీరు తప్పు త్రోవలో ఉన్నారు, దేవునికి మీ మీద కోపం ఉంది, అది మంచి పద్ధతి కాదు అని చెప్పి సరిచేసేవారు ప్రవక్తలు. వీళ్ళు దేవుని ఆత్మ నడిపింపు లేక దేవుని దగ్గర నుండి పొంది దేవుని విషయాలు చెప్పటం చేతగాక వీళ్ళు పైకి సొసైటీని వంచనతో మోసం చేస్తున్నారు. ఏం పర్వాలేదు, బాగానే ఉంది, బాగానే ఉన్నారు, సమాధానం లేక సతమతం అవుతున్నావయ్యా, ఇబ్బంది పడుతున్నావయ్యా, వ్యక్తిగతంగా నెమ్మది కోల్పోయామయ్యా, కుటుంబాలలో నెమ్మది లేదయ్యా, సొసైటీలో నెమ్మది లేదయ్యా, స్నేహితుల మధ్య నెమ్మది లేదయ్యా, అసమాధానముతో కొట్టుమిట్లాడుచున్నాము అంటే ప్రవక్తలు అంటున్నారట, అదేం కాదు, అంత బాగానే ఉంది, అన్నీ మంచిగానే ఉన్నాయని వారిని మోసం చేస్తున్నారట. అలాగే వారితో పాటు యాజకులు కూడా. యాజకులు అంటే దైవ సేవకులు, దైవజనులు. వారు కూడా ఆ రీతిగానే మాయమాటలు చెప్పి అలాగూ చేస్తున్నారు అని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇలాగూ చేస్తున్నందువల్ల ఏం జరుగుతుంది? సిగ్గుపడవలసిన విషయంలో సిగ్గుపడక, వారేమాత్రము కూడా అవమానం భరించవలసిన విషయంలో అవమానముగా దానిని భావించక, ఇంకా వారికి తోచిన రీతిలోనే నష్టపోవచ్చు, నష్టపరచుచు, పడిపోవచ్చు, పడద్రోయుచు వారు కాలము గడుపుచున్నారు అని అంటున్నారు. అంటూ మళ్ళీ ఇలా ఎవరైతే చేస్తున్నారో విమర్శ దినమందు నేను వారిని చూస్తాను, వారు తొట్టిల్లుదురు, తీర్పు కాలమున నేను పట్టించుకున్న రోజున వారు నా ఎదుట నిలువలేరు అని. అందుకని యేసు ప్రభు చెప్పారు, సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. యేసుక్రీస్తు కాలంలో కూడా అల్పులు ఉన్నారు, గనులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, బీదవారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. కానీ వారు తగినటువంటి రీతిలో చేయడం లేదు. దానిని గమనించారు ప్రభు అయిన యేసు. మరి ఈ రీతిగా నేను అందించుచున్న వర్తమానమును యావత్ ప్రపంచంలో ఒకవేళ ప్రవక్తలుగా ఉన్నవారు ఎవరైనా వింటూ ఉండవచ్చు. సేవకులు చాలామంది వింటున్నారు, వినాలని కూడా పనిగట్టు వింటున్నట్లుగా ఆయా సభలకు వెళ్ళినప్పుడు నాతో చెబుతున్నారు. అల్పులు వింటున్నారు, గనులు వింటున్నారు. కానీ మీరు ఎట్లా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అనేది మనం చూసుకోవాలి. దయచేసి ఈ మొదటి విషయాన్ని గ్రహించండి. సమాధానము లేదు అని సమాధానము కొరకు ఎవరైనా సరే, ఒకవేళ మామూలు మనుషులైనా, విశ్వాసులైనా, బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా మీ మధ్యకు వచ్చి అయ్యా మేము ఇబ్బంది పడుతున్నాము, ఈ విషయంలో మాకు సహకారం కావాలి అన్నప్పుడు సరైన రీతిలో పరిష్కారం చేయాలి, దేవుడికి వారిని అప్పగించుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఎక్కడ వదిలేసి నటించుట బాగానే ఉన్నారులే అని చెప్పుట దేవుని దృష్టిలో నేరం. ఎవరైతే అలా చేస్తారో దేవుని విమర్శలో వారు ఓడిపోతారు అని, తొట్టిల్లుదురని, నిలవలేకపోతారు అని ఈ మాటను బట్టి మనము చూస్తున్నాం. కాబట్టి నేనైనా మనమైనా ఎవరైనా సరే ఈ విషయాలలో అశ్రద్ధగా ఉండుట, అనాలోచనగా ఉండుట ఏమాత్రము కూడా మంచిది కాదు. మరి సేవలో, సంఘాలలో వివిధ రకాలుగా అనేక మంది మరి వచ్చి ఇలా పరిస్థితులను చెబుతూ ఉంటారు. నా మట్టుకు నేను చాలా ఓర్పుతో, కొన్నిసార్లు చాలా టైర్డ్ అయిపోయిన స్థితిలో కూడా వారిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడి మరి ఏ విషయాలు కూడా వారి మధ్య తారతమ్యాలు లేకుండా సమాధానపరిచినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఒకవేళ జటిలమైన సమస్యలు అయితే మరి దేవుడే వారిని సమాధానపరుస్తారు. కాబట్టి ఈ విధిని మనం అర్థం చేసుకోవాలి అని, యేసయ్య మాటను మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి అని ఈ భాగాన్ని బట్టి మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మనం టచ్ చేద్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో 17వ వచనంలో ఇంకొక రిఫరెన్స్ ఉంది. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలముల యందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఇది చాలా చక్కటి మాట. క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల నాటి ప్రవక్త యెషయా గొప్ప ప్రవచనాలు ప్రవచించాడు. మనకు కావలసిన సబ్జెక్టు ప్రకారంగా ఈ ప్రవచన గ్రంథంలో చాలా చక్కటి విషయం మనం చూస్తున్నాం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. దయచేసి ఎంత చక్కని మాట. నీతి ఏ వ్యక్తిలో ఉంటుందో, నీతి ఏ కుటుంబంలో ఉంటుందో, నీతి ఎవరు పాటిస్తారో, ఎవరు నీతిగా జీవిస్తారో ఆ నీతి వారికి సమాధానమును కలుగజేస్తుంది. అంత మాత్రమే కాదు, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిగా ఉండుట వలన నిబ్బరము కలుగుతుంది, నిమ్మళము కలుగుతుంది. నీతికి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? అవినీతి అంటే పాపం. అందుచేత మీరు ఆలోచించండి,